నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్, భారత్కి భద్రతా ముప్పు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్, 0 పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం, సన్నగిల్లిన ఆశలు, 8 మంది మృతి. రేపు ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెర్సెస్ రోజా, పైచేయి కోసం ఆరాటం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో పోరు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయండి, అధికారుల్ని ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి, కర్పూర హారతులు సమర్పించిన భక్తులు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే రేపు ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఇక కౌన్సిల్లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025లో భాగంగా నేడు 7వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11:30 ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల వరకు రథోత్సవ కార్యక్రమం కొనసాగింది. భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు నీరాజనాలు పలుకుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుండి స్వప్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూతితో స్వపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాబో వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రానున్నారని, సీఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఏఎస్ఎల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల మార్చి 1న ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారని, తిరిగి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అమర ఆసుపత్రి, నారాయణాద్రి ఆసుపత్రి, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాల ఏర్పాటుపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీలు శ్రీనివాసరావు, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్స్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఆయా అంతస్తుల్లో గదుల ఏర్పాటును ప్లాన్లో క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నగరానికే తలమానికంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. కార్యాలయంలోని అందరూ విభాగాధిపతులకు గదులు ఉండేలా చూడాలని అన్నారు. కౌన్సిల్ హాల్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి అన్నారు. ప్లాన్లో ఉన్న విధంగానే కొంత ప్రత్యేకంగా నిర్మాణాలు ఉండాలని అన్నారు. కింది భాగంలో పార్కింగ్కు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాన్ను పరిశీలించి పలు మార్పులను సూచించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తి అయ్యేలా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనిచేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ రవి, ఏఈకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ మీద సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లుతున్నారా? రాష్ట్రం మొత్తం రీసౌండ్లో వాయిస్ వినిపిస్తున్నా సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిస్థితిని తాత్కాలికంగా సెట్ చేసుకున్న ఆ మాజీ మంత్రి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదా? ఎవరా ఫైర్ బ్రాండ్? ఆమెకు వచ్చిన తాజా కష్టమేంటి? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ మంత్రికి ఇప్పటికీ పాలిటిక్స్లో సినిమా కష్టాలు మాత్రం తప్పటం లేదని అంటున్నారు. రాష్ట్రమంతటా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోగలిగిన సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆ ఫైర్ లేదనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే నియోజకవర్గ వైసీపీలోకి మరో ముఖ్య నేత ఎంట్రీని తాత్కాలికంగా ఆపగలిగిన ఆమె తన ప్రయత్నంలో పూర్తిగా సఫలమవుతారా అన్నది లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన రోజాకు నగరిలో కొత్త కుంపటి టెన్షన్ పట్టుకుందట.
అంతకుముందు రోజా పార్టీకి చేసిన సేవల్ని గుర్తుంచుకున్న జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో ఆమెకు అవకాశమిచ్చారు. ఆ సమయంలోనే పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమెకు గ్యాప్ ఏర్పడినట్లు చెప్పుకుంటారు. గత ఎన్నికల్లోనూ ఆమెకు నగరి వైసీపీ టికెట్ లేదని, సామాజిక సమీకరణలో భాగంగా ఆమెను మరో చోటకు ట్రాన్స్ఫర్ చేయవచ్చని తొలుత ప్రచారం జరిగింది. చివరికి నానా తంటాలు పడి జగన్ను ఒప్పించి సీటు తెచ్చుకోగలిగినా గెలుపు సాధ్యం కాలేదు. ఫలితాల తర్వాత కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్లిన రోజా ఆ తర్వాత పార్టీ లైన్లోకి వచ్చేశారు. అడపాదడపా వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కొడుకు, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం రోజాను తీవ్రంగా కలవరపెట్టిందట. అదే జరిగితే తాను తీవ్ర నిర్ణయం తీసుకుంటానని పార్టీ కీలక నేతలకు తెగేసి చెప్పి ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోయారట రోజా. దీంతో జగదీష్ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు చెప్పుకుంటున్నారు. గాలి జగదీష్ను వైసీపీలోకి తీసుకొచ్చి తనకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారన్నది రోజా డౌట్ అట. గాలి జగదీష్ ఎపిసోడ్ మొత్తాన్ని తెర వెనకుండి పెద్దిరెడ్డి నడిపించారని, ఇప్పుడు ఏ మాత్రం తగ్గినా ఇక రాజకీయ భవిష్యత్ ఉండదన్నది మాజీ మంత్రి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారట. ఈ ఎపిసోడ్ అలా సాగుతున్న క్రమంలోనే 2 రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు జగన్ను కలిశారు రోజా. స్టైఫండ్ కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎస్వి వెటర్నరీ వైద్య విద్యార్థుల పోరాటం 25వ రోజుకు చేరింది. ఎస్వియు వెటర్నరీ అధిష్టానం దీక్షను విరమించమని, ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత మీ కోర్కెల్ని తీరుస్తామని తమను కోరారని మీడియాకు గురువారం మెడికల్ స్టూడెంట్స్ తెలియజేశారు. అబద్ధపు హామీలను తాము నమ్మమని, గత ప్రభుత్వం ఇలానే బుజ్జగించి తమను మోసం చేసిందని, మరోసారి తాము మోసపోయే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. జూనియర్ డాక్టర్లు దీక్షలో భీష్మించుకుని కూర్చున్నారు. కేవలం 15 రోజుల కోసమే మారుతూ ఉంటాం. సో కాబట్టి ఇలా మారుతున్న సమయంలో కేవలం 7,000 అనేది మాకు ఏ మూలంగా సరిపోదు. సో కాబట్టి మేము ముందు నుంచి చెప్తుంది ఏంటంటే, మేము యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఎవరికి అగెయిన్స్ట్గా లేము. మేము కేవలం న్యాయం కోసం, మా హక్కు కోసం మాత్రమే పోరాడుతున్నాం. చాలా శాంతియుతంగా పోరాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, చాలా చోట్ల కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, మాకు పలానా పార్టీ వాళ్ళు మా వెనకాల ఉండి మాకు ఫైనాన్షియల్గా, మోరల్గా సపోర్ట్ చేస్తున్నారని. అదైతే వాస్తవం అయితే కాదు. మేము కేవలం మా స్ట్రెంగ్త్ చూసుకుంటూ మా బలంతో మేము ముందుకు సాగుతున్నాం. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఇలాగే మేము స్ట్రైక్ చేస్తున్నప్పుడు 2022లో అప్పటి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అప్పలరాజు గారు వచ్చి మాకు హామీ ఇచ్చి మా సమ్మెని విరమించారు. కానీ ఈసారి అలా కాకుండా మేము ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్న ఈ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ అన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడి మీ అందరికీ తెలుసు లేదు, మాతో చర్చ పెట్టుకున్నాడు ఆయన. నేను రేపు అసెంబ్లీకి పోతున్నాను. రేపు అసెంబ్లీలో నాకు వచ్చే 2 నిమిషాల్లో 3 నిమిషాల సమయంలో నేను ఏ విషయం మీద మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ విషయం గురించి చెప్పండి అని అడిగితే, మేమంతా కూడా ఫస్ట్ తాగునీటి సమస్య అన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు, అర్బన్లో ఉన్న ప్రాంతాలకు కూడా అందరికీ మొట్టమొదటి సమస్య చిత్తూరు కాన్స్టిట్యూన్సీలో మనం రాయలసీమ ప్రాంతం వాళ్ళం, కరువు ప్రాంతం వాళ్ళం. అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిధులకి తీసుకురావడంలో చాలా ఇంపార్టెంట్. అంటే అడవిపల్లి రిజర్వాయర్ మీద మాట్లాడి జనవరుల శాఖ, ఆయన అక్కడ ఉండగానే అసెంబ్లీలో జనవరుల శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ అడవిపల్లి రిజర్వాయర్ మాకు అది లైఫ్ లైన్, అది మాకు ప్రాణసమానమైన ప్రాజెక్ట్, అది మాకు నీళ్ళ మీద ఆధారపడేటువంటి వ్యవసాయం మాది, దాన్ని దయచేసి మాకు ఇవ్వండి, అడవిపల్లి రిజర్వాయర్ కేటాయింపులు తద్వారా జరపండి అంటే అడవిపల్లి రిజర్వాయర్ కేటాయింపులు జరుపుతూ జలవనరుల శాఖ అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చింది. దీని గురించి మాట్లాడండి. అంటే అడవిపల్లి రిజర్వాయర్ గురించి ఇచ్చిన ఆదేశాలు అబద్ధమా? ఆర్టీసీ బస్సులు 22 బస్సులు తీసుకొచ్చి మేము రూట్స్ కేటాయించింది, కొత్త రూట్స్ అలొకేషన్ చేయించింది అబద్ధమా? మా బస్సులు, మా ప్రారంభ బస్సులు గూగుల్లో కొట్టినా వస్తాయి. మీ ఉన్నాయా చెప్పండి. మీరు ఇచ్చిన జీవో ఇవ్వండి. ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్గా ఉన్న మీరు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్కి చేసినటువంటి అత్యధిక పనులేవో మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, దాని మీద చర్చకు రండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అనధికారికంగా నెలకు 50 కోట్లు చేరుతున్నదని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు జనసేన పార్టీ నేతలు గురువారం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, తల్లి విద్యా దీవెన ప్రతి ఒక్కటి కూడా నువ్వు పెట్టి వెళ్ళిన స్థితిలో నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. తన ఖజానా నింపుకొని లిక్కరు, శాండు, బ్రాండు మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి తన ఖజానాను నింపుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్తే, ఖాళీ అయిన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఈరోజు సూపర్ 6 అమలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ,
మరొకసారి ఈ శృంగారాల శ్రీనివాస్కి చెప్తున్నాం, నీ నాలుక చీరుస్తాం. నువ్వు గన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా 50 కోట్లు తీసుకున్నా అని మా సోదరి చెప్పింది. నిరూపించకపోతే నీ తొక్క తోలు తీస్తామని తెలియజేస్తున్నాం. మామూలుగా ఆయన్ని దున్నపోతుతో పోల్చడం కూడా తప్పే. అసెంబ్లీలో ఏం జరిగింది, మిమ్మల్ని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరివేసినా కూడా ఇంకా నీకు బుద్ధి లేకుండా బయట వచ్చి నువ్వు మా నాయకుడి గురించి విమర్శిస్తావా? నీ కుటుంబాన్ని ఈరోజు రోడ్లో తరివేసి, మీ పిల్లం పిల్లకాయల్ని రోడ్లో వదిలేసి, నువ్వు ఇష్టాచారంగా గవర్నమెంట్ పోయిందనే బాధ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మీ ప్రేమ జంట రీల్స్ చేసుకుంటూ, అయినా దువ్వారం నీకు బుద్ధుందా? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చావు, తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నావా? లేదు. తిరుమలకు వచ్చి కూడా నీ ప్రేమగానాలు, నీ సాంగ్స్, నీ స్టోరీలు, ఆ రోజే మిమ్మల్ని కేసు పెట్టి పుణ్యక్షేత్రాన్ని ఎవరు చేయని విధంగా పుణ్యక్షేత్రంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నిటిపైన ఆ రోజే కేసు పెట్టి మిమ్మల్ని లోపలేసి ఉంటే బాగున్నావు. ఈరోజు నువ్వు కనీసం ప్రజల్లో డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి నువ్వు. టీటీడీ మహతి ఆడిటోరియం నందు ఘనంగా స్విమ్స్ 32వ వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక చక్కని విద్య మరియు వైద్య సంస్థగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మరియు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏ ఉన్నతమైన ఆలోచనలతో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయబడిందో వాటన్నిటికీ కూడా మేమందరం పునరంకితమవుతూ ఉన్నాం. పోయిన సంవత్సరంలో జరిగినటువంటి మంచి విషయాలను, చెడు విషయాలను నెమరు వేసుకుంటూ వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనేటువంటి ప్రణాళికలు రచించుకోవటానికి మాకు ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక సదవకాశంగా లభించింది. 32 సంవత్సరాల ప్రగతి ఈనాడు ఒకసారి మనము గుర్తు చేసుకుంటూ కాబోయే కార్యక్రమాలకు కార్యాచరణ పథకాన్ని ఏర్పరచుకుంటూ మరింత కృషి చేస్తూ వైద్య విద్య, పరిశోధన, వైద్య సేవలు అందించడము అనేటువంటి అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలని మేమందరం ఆశిస్తున్నాం. ఆ శ్రీనివాసుని దయతో ఇది సాధ్యపడుతుందని మా నమ్మకం. శివనామ స్మరణ నడుమ ఆది దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేణిగుంట మండలం అత్తూరులో శ్రీ పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి అమ్మవారి మూల విరాట్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, సకలాభరణాలతో దివ్య అలంకార శోభితులై శ్రీ పార్వతీ సమేత అమృతలింగేశ్వరులు భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల, ఆనంద్ ఉభయదారులుగా వ్యవహరించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలతో అలంకరించి కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ, దండపాణి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు కళ్యాణోత్సవ ఉభయదారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, సారెను సమర్పించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఆది దంపతుల కళ్యాణాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. రామకృష్ణ పరమహంస వారి జయంతిని పురస్కరించుకొని గురువారం ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రామకృష్ణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, రామకృష్ణ వారు దీన్ని ప్రారంభించారు. వివేకానంద స్వామి ముఖ్యంగా ఆయన ప్రధాన శిష్యులు. అలాగే తన శక్తి రాములు వారికి సీతమ్మ వారు ఎలాగో, కృష్ణ పరమాత్మ రాధ ఎలాగో, అలాగే తన రామకృష్ణ వారు తన శక్తిని శారదామాతను తీసుకొచ్చారు.
హరగౌరీలాగా వచ్చి తన కార్యాన్ని అంటే లోక కళ్యాణం కోసం వారు అవతరించారు అని వివేకానంద స్వామి అని చెప్పి మనందరికీ లోకాన్ని అందరికీ చెప్తున్నారు. వివేకానంద స్వామి ఆయన సందేశాన్ని దేశ విదేశాల్లో అంతటా వ్యాప్తి చేశారు. ఏదంటే ఈ సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది. సనాతన ధర్మం అంటే మనుషులు అందరూ కూడా ఒకే జాతి, కుల, మత, దేశ వ్యత్యాసం లేకుండా అందరూ కూడా పురోభివృద్ధి చెందాలి. అంటే అభ్యుదయ నిశ్రేష అంటే మానవులందరూ కూడా ఉన్నత చేరుకోవాలి. ఎస్వియు సెనెట్ హాల్ వేదికపై 3వ అంతర్జాతీయ తెలుగు సమావేశాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలుగు సంపద బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విభాగాధిపతుల మధ్య మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం తదితరులు హాజరు కాగా పద్మావతి డిగ్రీ కాలేజ్ విద్యార్థులను హాజరై తెలుగు తల్లి దీవెనలు అందుకున్నారు. Put a proposal before me. Sir, we have to conduct the International Telugu Conference. First conference was held at Andhra University. Second conference was held at Adikevi Nanna University, Rajahmundry. And now it is your turn if we conduct at Sri Venkateswara University. అంటే తెలుగులో ఉన్నంతగా తెలుగు యొక్క రుచి తెలవదు. కారణం ఏమిటంటే ఎక్కడుంటే అక్కడ దాన్ని ఇది సహజంగానే ఉంటుంది. ఒక చేప నీళ్ళలో ఉన్నంతగా నీటి యొక్క విలువ తెలవదు. ఆ నీటి నుంచి బయటపడింది అంటే తప్పతప్పా కొట్టుకుంటూ ఆ నీటిలో ఉన్నటువంటి స్వారస్యం తెలుసుకుంటుంది. మేమంతా అటువంటి కాంతిశీకులం. నేను కూడా ఉత్తరప్రదేశ్ తర్వాత తమిళనాడు ఇదంతా తిరిగి రావడంతో తెలుగులో ఏమాత్రం అశ్లీలం మాట్లాడినా కానీ మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మామూలుగా తిట్టండి, ఏం పర్వాలేదు, మాకు తెలుగులో చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అన్నమయ్య భవన్ నందు 2 రోజుల చిత్రకళా ప్రదర్శనను వీసీ అప్పారావు గురువారం ప్రారంభించారు. తిరుపతి ఆర్ట్ సొసైటీ వారు చిత్రకళా ప్రదర్శన విత్ 25 ఆర్టిస్ట్తో ఏర్పాటు చేశారు. ఈ పెయింటింగ్స్ తర్వాత రకరకాలుగా ఆయిల్ పెయింటింగ్స్, పెన్సిల్ పెయింటింగ్స్, ఒక ఆయన అయితే కాఫీ పౌడర్తో పెయింటింగ్స్ వేస్తున్నారు. నిజంగా చాలా బాగున్నాయి అవి. సో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో ఈ సందర్భంగా చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మోటివేషను, ఇన్స్పిరేషను. సో మన విద్యార్థులు కానీ ఇంకా మిగతా యువతలో కానీ వారిలో ఉండే టాలెంట్స్ని ప్రదర్శించడానికి ఇట్లాంటివి మంచి అవకాశాలు ఈ ఏర్పాటు చేసినందుకు తిరుపతి ఆర్ట్ సొసైటీ వారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశీయమైనటువంటి మన సంస్కృతి నాగరికతలను ఉట్టిపడేటట్లుగా అనేకమైనటువంటి చిత్రాలను మరియు దేవతా ప్రతిమలను, అంతేకాకుండా మన సంస్కృతిలో ఉన్నటువంటి అనేక అంశాలను నేపథ్యంతో చాలా చక్కగా వివిధమైనటువంటి పెయింటింగ్స్లలో చిత్రీకరించారు. తెలుగు సంపద మన దేశీయ సంపదకు, సంస్కృతికి ఆలవాలమైనటువంటి, సంప్రదాయానికి అన్నింటికీ ఆలవాలమైనటువంటి అన్ని అంశాలు కూడా ఈ చిత్రకళ ద్వారా అభివ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చిన యూనివర్సిటీ వారికి, వెంకటేశ్వర గారికి, వీసీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ 25 మంది ఆర్టిస్టులు ఈ విషయంగా తెలుగు సంస్కృతి దానిపైన 100 చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వీటిని చూడడానికి అందరూ వచ్చి విద్యార్థులు కానీ పుర ప్రముఖులు కానీ అందరూ వచ్చి దీన్ని చూసి సంతోషిస్తారని ఆశాభావం కలిగి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఇక్కడ చిత్రకళ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి నేను తిలకించవలసిందిగా కోరుచున్నాను. ఇందులో అద్భుతమైన శిల్పాలు, ఇప్పటివరకు సరే దేశీయ సంస్కృతిలో ఇలాంటి చిత్రాలు బహుశా ఇంకెక్కడ కూడా లభించవు. అలాంటివి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అన్నమయ్యలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చూసి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పట్టణ నిరాశ్రయులకు రాత్రి బస వసతి గృహంలో రష్ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని కవిత పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నైట్ షెల్టర్ అని పరసాల వీధి నైట్ షెల్టర్ నిర్వహిస్తున్నాము. అక్కడ హెల్త్ క్యాంపు పెట్టాలనేసి సిపాయి సుబ్రహ్మణ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ కమిషనర్ మేడం నారప్పారెడ్డి మౌర్య మేడం గారు చెప్పడం వల్ల ఇక్కడ పెట్టాము.
సారు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ హెల్త్ క్యాంప్ జరిగింది. ప్రతి నెల పెట్టమని కమిషనర్ మేడం గారు చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. పేద ప్రజలకి సిపాయి సుబ్రహ్మణ్యం సార్ ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. సార్ మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తామని ఉన్నారు. అలాగే కమిషనర్ మేడం గారు చెప్పడం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి 6 రోజులు గడుస్తుండడంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టెన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం చుట్టూ బురదలోనే కూరుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదం శనివారం ఉదయం 8:30 చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలైనప్పటికీ ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ నడుస్తూనే ఉంది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. 3 రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. బుధవారం నాటి సమావేశంలోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా టన్నెల్ ప్రమాదంపై ఆరా తీశారు. గడిచిన 120 గంటలుగా రెస్క్యూ బృందాలు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేవల్ కమాండోలు, మార్కోస్ టీం, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బ్రో టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టన్నెల్లో భారీగా నీరు, మట్టి కూడి ఉన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ సులభంగా సాగడం లేదు. ఈ క్రమంలో ప్లాస్మా లేజర్ కట్టర్లు ఉపయోగించి టీబీఎం మెషిన్ కటింగ్ చేపట్టారు. జియాలజీ నిపుణుల సూచనలతో టెన్నెల్ డీ వాటరింగ్, నీటిని బయటకు పంపే ప్రక్రియ ద్వారా నీరు, బురదను తగ్గించారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు 0 పాయింట్ దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి 11 రెస్క్యూ టీంలు, 57 మంది రెస్క్యూ సభ్యులు నిరంతరం పనిచేస్తున్నారు. ఈ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను 24 గంటల్లో రక్షించాలనే లక్ష్యంతో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నెల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంట్రాక్టర్ అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది. అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ, అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్న అంతా భావించారు. 2 రోజుల కిందటే రెస్క్యూ టీం వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. కుట్రలు, కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్స్లో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది భారత్కి భద్రతాపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. భారత మిస్సైల్ ప్రోగ్రాం జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేస్డ్ ఆర్రే రాడార్ ఎల్పీఏఆర్ 5000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది. దీని ద్వారా చైనా హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలపై భారత భూభాగాలను కూడా పర్యవేక్షించగలదు. ఈ అధునాతన రాడార్ వ్యవస్థ చైనా నిఘా సేకరణ సామర్థ్యాలను, ముఖ్యంగా ఇండియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాంకి సంబంధించి కన్నేసి ఉంచగలదు. ముందస్తు హెచ్చరికలు, నిఘా కోసం రూపొందించిన ఎల్పీఏఆర్ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైంలో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధిలోకి భారత్లో కీలకమైన క్షిపణి ప్రయోగాలను నిర్వహించే తూర్పు తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి. ఈ ద్వీపం నుంచే అగ్ని-5, K4 వంటి అధునాతన క్షిపణులను భారత్ పరీక్షిస్తోంది. క్షిపణి వేగం, మార్గం, దూరాలపై కీలకమైన డేటాను చైనా సంగ్రహించే అవకాశం ఉంది. భారతదేశ క్షిపణులను కౌంటర్ చేయడానికి చైనా అనుగుణంగా క్షిపణులను రూపొందించే అవకాశం ఉంది. ఇదే కాకుండా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలోని కీలకమైన వాణిజ్య మార్గాలపై భారత నావికాదళ ఉనికిని పర్యవేక్షించే అవకాశం ఉంది. చైనాలో ఇప్పటికే బీజింగ్, కోర్లా, జిన్జియాంగ్లో ఎల్పీఏఆర్ రాడార్లు ఉన్నాయి. ఇవి భారత్పై నిఘా కవరేజీని అందిస్తున్నాయి.
యూనాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాడార్ భారత్ దక్షిణ తూర్పు ప్రాంతాలపై నిఘాను విస్తరిస్తుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,098 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్, భారత్కి భద్రతా ముప్పు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్. 0 పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం, సన్నగిల్లిన ఆశలు. 8 మంది మృతి. రేపు ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెర్సెస్ రోజా, పై చేయి కోసం ఆరాటం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో పోరు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయండి, అధికారుల్ని ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి, కర్పూర హారతులు సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.